హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు లేదా వంట చేసే ఓపిక లేనప్పుడు చిటికెలు అయిపోయే వంటకం ఏదైనా ఉంది అంటే అది వెల్లుల్లి కారమే. రైస్లోకైనా, దోశల్లోకైనా, ఇడ్లీలోకైనా కొద్దిగా నెయ్యి వేసుకొని తింటుంటే అద్భుతంగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, సింపుల్ అండి హెల్తీ రెసిపీని మీరు ట్రై చేయండి. దీనికోసం ముందుగా నేనైతే ఇక్కడ రోట్లో దంచి చూపిస్తున్నా అండి. మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు. రోట్లోకి ఒక్క స్పూన్ జీలకర్ర వేసి జీలకర్రని మెత్తని పౌడర్ లాగా దంపుకోవాలి. తర్వాత ఇందులోకి తినగలిగే కారం బట్టి చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను పావు కప్పు దాకా చిల్లీ పౌడర్ని వేశాను. అలాగే అందులోకి పావు కప్పు కంటే మరి కాస్త తక్కువగా ఉప్పును వేసేసుకోవాలి. ఈ ఉప్పును అలాగే కారాన్ని బాగా నూరాలి. అలాగే రుచి చూడాలి. అంటే మనం తీసుకున్న కారంకి సరిపడా ఉప్పు అయిందో లేదో చెక్ చేసేసుకోవాలి. ఇలా రెండు సరిపోయాక ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వెల్లుల్లిని వేసుకోవాలి. అంటే మనం ఒక కప్పు వెల్లుల్లికి పావు కప్పు చిల్లీ పౌడర్ వేసుకున్నామంటే స్పైసీ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. వెల్లుల్లి కూడా మనకి ఘాటుగా ఉంటుంది కదండి, అందుకని పావు కప్పు సరిపోతుంది. అలాగే వెల్లుల్లి ఘాటును తగ్గించి రుచిని పెంచడానికి చిన్న బెల్లం ముక్కని కూడా ఇందులోకి యాడ్ చేయాలి. తర్వాత బెల్లం, వెల్లుల్లి అంతా కూడా మెత్తగా మెరిగేలాగా దంచుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాము అంటే వెల్లుల్లి అంతా కూడా చక్కగా మనకి మెరిగిపోతుంది. చూడండి, వెల్లుల్లి అంతా కూడా ఆల్మోస్ట్ మనకి దగ్గర పడింది కదా. రోట్లో వేసుకున్నాం అనుకోండి మనకి మంచిగా ఇది దంచుకోవడానికి బాగుంటుంది. మిక్సీలో వేసేసామంటే అంత పేస్ట్ లాగా అయిపోతుంది, తినడానికి అంత రుచిగా రాదు. అంతేనండి, ఇలా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ దంచుకున్నామంటే మనకి వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. అసలు ఇందులోకి పోపు కూడా లేకుండా ఇట్లే డైరెక్ట్గా వేడి అన్నంలో వేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటుంటే భలే ఉంటుందండి. మామూలుగా పెద్దవాళ్ళు పత్తెం కారంగా కూడా ఇది చేసి పెట్టేవాళ్ళు. హెల్త్ ఎవరికైనా ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ లేదా బాలింతలకి కానీ ఇదే ఎక్కువగా పెట్టేవారు. ఇందులోకి బాగా నెయ్యి వేసి తినమనేవారు. భలే రుచిగా ఉంటుందండి. ఇక్కడ నేనైతే మీకు పోపును కూడా పెట్టి చూపిస్తున్నాను. పోపు అనేది పూర్తిగా ఆప్షనల్. మీరు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదా అలాగే ఆ ముద్దను వేసేసుకొని రైస్తో కలుపుకొని తినేయచ్చు. పోపు కోసం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువను వేసేసుకొని పోపు అంతా బాగా ఫ్రై అయిపోయాక మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్దలోకి వేసేసుకొని అంతా బాగా కలిసేలాగా కలిపి ఇది స్టోర్ చేసుకున్నామంటే మనకు దాదాపు 10 డేస్ నుంచి 15 డేస్ దాకా నిల్వ ఉంటుందండి. ఏ మాత్రం కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంలోకైనా, ఇడ్లీ దోశల్లోకైనా చాలా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, పల్లెటూరి స్టైల్ వెల్లుల్లి కారాన్ని ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.